హలో అండి, ఈ బ్లౌజ్ని చూస్తున్నారా? ఒక డిజైనర్ బ్లౌజ్ అండి. ఇది కర్వ్ షేప్ అనేది తీయాలన్నమాట. నార్మల్ లెంత్ అయితే పెట్టేస్తున్నాను, మార్జిన్ అయితే పెట్టుకున్నాను అనమాట, బాక్సెస్ లాగా. ఇంకా నెక్ దగ్గర ఒక 2 ఇంచెస్ అయితే ఇలా పెట్టుకోవాలి మార్జిన్, నెక్ పెడతా అనమాట. ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 6 ఇంచెస్కి ఆర్మ్ రౌండ్ కోసం. ఓకే, 2 ఇంచెస్ వచ్చేసి మార్జిన్ కోసం. ఇంక ఇది కూడా లెంత్ అయితే తీసేసుకుంటున్నా, మార్జిన్ అయితే వేసుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ 1.35 ఇంచుకి రౌండ్ మార్జిన్ పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ అయితే నేను డ్రా చేయనండి, ఎందుకంటే దీనికి షేప్స్ ఇవ్వాలి కాబట్టి క్యాన్వాస్ తోటి నేను మొత్తం కటింగ్ అయితే చేసుకుంటాను. బట్ మనము నెక్ విడ్త్ ఎంత కావాలి అనేది ఒక టిక్ మార్కింగ్ అయితే వేసి పెట్టుకుందాము. 2.5 పెడతాను దీనికి. ఓకేనా, ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నా. స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేసేస్తానండి. మొత్తము ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేసేస్తాను. ఇక్కడ కచ్చ అనేది ఇచ్చుకుందాం. ఇక్కడ క్రాస్ కటింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇది మాకు ఎక్కువగా వచ్చేస్తుంది అంటే కనుక ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడి నుంచి. ఓకేనా, ఇలా నీట్గా మనం మార్జిన్ అయితే పెట్టుకోవాలన్నమాట. నార్మల్ బ్లౌజ్ లాగానే అండి మొత్తము. ఏమంటే దీనికి అది ఏమంటారు, కర్వ్స్ షేప్స్ అయితే ఉన్నాయి కదా, అవి రావాలన్నమాట. అందుకే దానికి నేను కటింగ్ చేయలేదండి. బ్యాక్ పార్ట్ కింద కూడా కటింగ్ వస్తుంది కరువు, ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా కటింగ్ వస్తుంది. అందుకని అది 2 కటింగ్ అయితే చేసుకోలేదు. ఇవి 2 నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తానండి. అండ్ ఒకటి పిక్ కూడా పెడతానండి, ఎలా రావాలి డిజైన్ అనేది అక్కడ పెడతాను. దీని కటింగ్ అనేసి పెడతానన్నమాట పక్కన. ఓకేనా, తర్వాత మనము ఈ రౌండ్ దగ్గర చూసారు కదా, ఇక్కడ షేప్ అనేది రావడానికి మనము షేప్ తీయడానికి ఎలా చేసుకోవాలి అనేసి చాలామందికి డౌట్ వస్తుంది కదా. ఇక్కడ నుంచి లెంత్ వేసుకోవాలి, ఇక్కడ నుంచి కూడా లెంత్ వేసుకోవాలి. దీనికంటే ఒక 1/2 ఇంచు లోపలికైతే లోతు తీసుకోవాలన్నమాట. అంతేనండి. ఇది మళ్ళీ నీట్గా ఎక్కడుందో అక్కడికే రావాలన్నమాట. తర్వాత మనకు షేప్ బెల్ట్ ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోవాలి. షేప్ అనేది ఎంతవరకు వాళ్ళకు ఉంది అనేది చూసుకోవాలి. 4 ఇంచెస్ అయితే ఉంది, ఇక్కడ 3 అయితే ఉందండి, 3. ఓకేనా, ఇక్కడ నుంచి 4 ఇంచెస్, 4 వద్దు. ఓకే, తర్వాత షేప్ డీప్ ఎంత ఉంది అనేది కూడా మనం కవర్ చూసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదేనమాట మెయిన్ ఫ్రంట్ పార్ట్లో మనం చేసే బెస్ట్ పాయింట్ ఇదేనండి. ఇక్కడి నుంచి
ఇక్కడికి రావాలన్నమాట. ఇలా వస్తుంది కదా, ఈ షేప్ బెల్ట్ అనేది ఖచ్చితంగా కవరింగ్ అవ్వాలన్నమాట. ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి మనము 3.5 4 ఇంచెస్ వరకు ఇక్కడికి ఇలా రావాలన్నమాట. ఓకేనా? ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా క్రాస్గా వచ్చేస్తుందండి. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉండి మళ్ళీ ఇలా వెళ్తుంది. ఓకే, అర్థమైందా? ఇంకా నెక్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా మనం రౌండ్ షేప్ ఇవ్వాలా వద్దబ్బా ఒకసారి కస్టమర్కి అడిగి మళ్ళీ తర్వాత నేను నెక్ డీప్ అనేది తీస్తానండి. ఎందుకంటే కస్టమర్ ఇష్టం కదా, అందుకనేసి. ఇక్కడికి రావాలండి. ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి నీట్గా.